మూల్యాంకనానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదానిని వర్ణించటం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని నిర్వచించిన వారు ఎవరు అంటే హెగన్, థార్ండైక్ వీరు నిర్వచించారు. నెక్స్ట్, విద్యా ప్రక్రియలో పరిశీలించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే లక్ష్యాలు, మూల్యాంకన సాధనాలు, అభ్యసన అనుభవాలు ఇవన్నీ కూడా విద్యా ప్రక్రియలో పరిశీలించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు. విద్యా కార్యక్రమంలో మొదటి సోపానం ఏంటి అంటే లక్ష్యాలను గుర్తించాలి లేదా లక్ష్యాలను ఎంపిక చేయాలి. ఇక్కడ మొదటి ఆప్షన్ అదే ఉంది. విద్యా లక్ష్యాలను ఎంపిక చేయటం విద్యా కార్యక్రమంలో మొదటి సోపానం. మూల్యాంకనం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అంటే విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు, విద్యార్థులలో అభ్యసనాన్ని ప్రేరేపించవచ్చు, అలాగే విద్యా కార్యక్రమంలో లక్ష్యాలను విశదీకరించవచ్చు. పైవన్నీ అని ఇచ్చాడు. పైవన్నీ కూడా కరెక్టే. మూల్యాంకనం వలన విద్యార్థుల్లో ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు, విద్యార్థుల అభ్యసనాన్ని ప్రేరేపించవచ్చు, అలాగే విద్యా కార్యక్రమంలో లక్ష్యాలను కూడా విశదీకరించవచ్చు. మూల్యాంకన విధానంలో మొదటి సోపానం ఏంటి అని ఇచ్చాడు. మూల్యాంకన విధానంలో మొదటి సోపానం ఏంటి అని అడిగారు. బోధనాంశాలను ఎన్నుకోవటం, సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం, మూల్యాంకనము, ఫలితాల వ్యాఖ్యానము. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. లక్ష్యాలను గుర్తించాలి, అలాగే లక్ష్యాలను నిర్వచించాలి. కాబట్టి సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించటం అనేది మూల్యాంకన విధానంలో మొదటి సోపానం. నెక్స్ట్, మూల్యాంకన విధానంలో మూడవ సోపానం ఏంటి అని అడుగుతున్నారు. మూల్యాంకన విధానంలో మూడవ సోపానం ఏంటంటే బోధనాంశాలను ఎన్నుకోవాలి. నెక్స్ట్, మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం ఏంటంటే ఫలితాలను వ్యాఖ్యానించటం అనేది ఏడవ సోపానం అవుతుంది. మూల్యాంకన విధానంలో స్పష్టీకరణలను గుర్తించి నిర్వచించడం అనేది ఎన్నవ సోపానం? మూల్యాంకన విధానంలో స్పష్టీకరణలను గుర్తించి నిర్వచించడం అనేది రెండవ సోపానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మానసిక స్థాయిని, అవసరాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధనా కార్యక్రమాలను నిర్ణయించుకునేటువంటి విధానం ఏంటి అని అడుగుతున్నారు. విద్యార్థుల మానసిక స్థాయిని, అవసరాలను పరిగణలోనికి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధనా కార్యక్రమాలు నిర్ణయించుకునే విధానం రూపణ మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చేసేటువంటి మూల్యాంకనం ఏది అని అడుగుతున్నారు. సంకలన మూల్యాంకనం. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం చేసే బృందంలోని వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నారు. అంతకుముందు మూల్యాంకనంలో పాల్గొనని విద్యావేత్త, రూపణ మూల్యాంకనంలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల్లో ఒకరు, అలాగే సమ్మేటివ్ మూల్యాంకనంలో జ్ఞానము, అభిరుచి గల ఎవరైనా ఒకరు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా సంకలన మూల్యాంకనం చేసేటువంటి బృందంలోని వ్యక్తులే. నెక్స్ట్ 12వ ప్రశ్న చూద్దాం. ఒక పాఠము లేదా తరగతి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసేటువంటి మూల్యాంకనం ఏది అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. బోధన అభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనం. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం. భవిష్యత్తులో అంటే ప్రాగుక్తిక మూల్యాంకనం. భవిష్యత్తు అనగానే గుర్తుంచుకోవాల్సింది ప్రాగుక్తిక. ప్రాగుక్తిక అంటే భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో అని అర్థం. ఈ క్రింది వానిలో ప్రాగుక్తిక పరీక్ష ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అయోవా బీజగణిత సహజ సామర్థ్య పరీక్ష, ఓర్లియన్స్ బీజగణిత ప్రాగుక్తిక పరీక్ష, పై 2 అలాగే పైవేవియు కాదు అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే పై 2 అంటే అయోవా బీజగణిత సహజ సామర్థ్య పరీక్ష, ఓర్లియన్స్ బీజగణిత ప్రాగుక్తిక పరీక్ష. ఇవన్నీ కూడా
ప్రాగుక్తిక పరీక్షలే. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్ష ఏది? ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షే మౌఖిక పరీక్ష. మౌఖిక పరీక్షలు అనేవి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడేటువంటి పరీక్షలు. విద్యార్థుల అవగాహన, పఠనా సామర్థ్యము, ఉచ్చారణ, సమాచారము, గ్రహింపును పరీక్షించడానికి ఉపకరించే పరీక్షలు. విద్యార్థుల అవగాహన, పఠనా సామర్థ్యము, ఉచ్చారణ, సమాచారం, గ్రహింపును పరీక్షించడానికి ఉపకరించే పరీక్షలే మౌఖిక పరీక్షలు. విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలు రాయడానికి వీలైనటువంటి పరీక్షలు ఏంటంటే వ్యాసరూప పరీక్షలు. వ్యాసరూప పరీక్షల్లో విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలు రాస్తారు. నెక్స్ట్, విషయతంత్ర పరీక్షలను మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్. బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే అతను విషయతంత్ర పరీక్షలను భారతదేశంలో ప్రవేశపెట్టాలని సూచించాడు. పరీక్షా విధానంలో 15 నుంచి 45% వరకు విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టవలసిందిగా సూచించినటువంటి కమిషన్ ఏది అంటే మొదలియార్ కమిషన్. నెక్స్ట్, మూల్యాంకనంలో ఆత్మాశ్రయతను తగ్గించటం ఈ పరీక్షల ప్రధాన ధ్యేయం. మూల్యాంకనంలో ఆత్మాశ్రయతను తగ్గించేటువంటి పరీక్షల ప్రధాన ధ్యేయం. ఏ పరీక్షలను తగ్గించవచ్చు అంటే ఏ పరీక్షల ద్వారా అంటే విషయతంత్ర పరీక్షల ద్వారా మనం మూల్యాంకనంలో ఆత్మాశ్రయతను తగ్గించవచ్చు. విద్యార్థులకు సంబంధించి విషయ జ్ఞానం, వ్యక్తీకరణ నైపుణ్యం, అవగాహన సామర్థ్యాలు, విశ్లేషణ వంటి అంశాలతో పాటు ఉచ్చారణ దోషాలను వేటి ద్వారా తెలుసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ ద్వారా విషయ జ్ఞానము, వ్యక్తీకరణ నైపుణ్యము, అవగాహన సామర్థ్యాలు, విశ్లేషణ వంటి అంశాలలో ఉన్నటువంటి ఉచ్చారణ దోషాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల లేదా వ్యక్తుల వైఖరి, అభిప్రాయాలు, అభిరుచి గురించినటువంటి సమాచారము దేని ద్వారా రాబట్టవచ్చు అంటే మనం ప్రశ్నావళి ద్వారా విద్యార్థుల లేదా వ్యక్తుల వైఖరి, అభిప్రాయాలు, అభిరుచి గురించిన సమాచారము మనం ప్రశ్నావళి ద్వారా రాబట్టవచ్చు. ఇక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించిన రాతపత్రము ఏది అంటున్నాడు. వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించిన రాతపత్రము ఎనక్టోడల్ రికార్డ్ అన్నమాట. విద్యార్థి సాంఘిక సర్దుబాటు లేక కలుపుగోలుతనం మూల్యాంకనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించే రికార్డు ఏది అని అడుగుతూ ఉన్నారు. దీనికి కూడా ఎనక్టోడల్ రికార్డ్ అన్నమాట. ఎనక్టోడల్ రికార్డులో ఎన్ని రోజులకు ఒకసారి వ్యాఖ్యానము రాయాలి అని ఇస్తున్నారు. ఎనక్టోడల్ రికార్డులో వ్యాఖ్యానం అనేది 6 నెలలకు ఒకసారి రాయాలి. ఒక లక్షణం ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే పట్టిక ఏది అంటే చెక్లిస్టులు. చెక్లిస్టులు అనేవి లక్షణం ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పట్టికలు. నెక్స్ట్, మూర్తిమత్వ లక్షణాలైన విద్యార్థిలోని సహకారం, చాకచక్యం, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మొదలైనవి రేటింగ్ స్కేల్ ద్వారా మనం మూల్యాంకనం చేయవచ్చు. మూర్తిమత్వ లక్షణాలైన విద్యార్థులని సహకారం, చాకచక్యం, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా రేటింగ్ స్కేల్ ద్వారా మనం మూల్యాంకనం చేయవచ్చు. ఒక నమూనాలో వేర్వేరు పరిస్థితులలో గల వ్యక్తులు వారు కలిసి పనిచేస్తారా లేదా విముఖత చూపిస్తారా తెలుసుకునేందుకు ఉపకరించేటువంటి విధానమే సాంఘిక మాపనం. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగా పరీక్షించినట్లయితే ఆ నికష కలిగి ఉన్నటువంటి లక్షణం సప్రమాణత.
ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాలను ఇస్తే ఆ నికష కలిగి ఉన్నటువంటి లక్షణము విశ్వసనీయత. విద్యార్థులకు నికషను నిర్వహించిన తర్వాత అదే నికషను ఒకే వ్యక్తి భిన్న సమయాలలో కానీ భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలుగా ఆ నికషను సరిదిద్దినప్పుడు వచ్చే ఫలితాలు ఒకే విధంగా ఉంటే ఆ నికష కలిగి ఉన్న లక్షణము వస్త్రాశ్రయత. విశ్వసనీయత అంటే నిలకడ అని అభిప్రాయపడిన వారు రాస్. నికషను కొందరు విద్యార్థులకు నిర్వహించినప్పుడు ఆ బృందంలోని విద్యార్థులు హెచ్చు సామర్థ్యం గలవారు, అలాగే తక్కువ సామర్థ్యం గలవారు, సామాన్య సామర్థ్యం కలవారు ఆ నికష విభజించగలిగితే ఆ నికష కలిగి ఉన్నటువంటి లక్షణమే విచక్షణాశక్తి. అంటే ఒక నికష ద్వారా విద్యార్థులు సామాన్య సామర్థ్యం గలవారు, హెచ్చు సామర్థ్యం గలవారు, తక్కువ సామర్థ్యం గలవారుగా ఆ నికష అనేది విభజించగలిగితే ఆ నికషకు ఉన్నటువంటి లక్షణమే విచక్షణాశక్తి. నెక్స్ట్ నిర్వహణ సౌలభ్యము, వ్యాఖ్యాన సౌలభ్యము, సరిదిద్దడంలో సౌలభ్యము, పొదుపు అనే అంశాలు దీనిని నిర్ణయిస్తాయి అని చెప్పిచ్చారు. ఆప్షన్ చూస్తే సప్రమాణత, విచక్షణాశక్తి, ఆచరణాత్మకత, విశ్వసనీయత అని ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆచరణాత్మకత అనేది నిర్వహణ సౌలభ్యము, వ్యాఖ్యాన సౌలభ్యము, సరిదిద్దడంలో సౌలభ్యము, పొదుపు అనేటువంటి అంశాలను నిర్ణయిస్తుంది. వీనిలో ఆత్మాశ్రయత ఎక్కువ అని ఇచ్చారు. వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయతంత్ర ప్రశ్నలు, పైవన్యు. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలకి ఆత్మాశ్రయత ఎక్కువ. వస్త్రాశ్రయతను సాధించడానికి నికషల్లో చేర్చవలసినటువంటి ప్రశ్నలు ఏవి అంటే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నల ద్వారా వస్త్రాశ్రయతను సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? ద్వంద్వార్థాన్ని స్ఫురించేటువంటి పదాలు ఉండరాదు, చర్చించండి వంటి పదజాలం ఉండరాదు, జవాబు పరిమాణాన్ని స్పష్టంగా తెలపాలి, పైవన్యు అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్యు. ఒక యూనిట్ పై ఉపాధ్యాయుడు తయారు చేసి ఆ యూనిట్ లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకోవడానికి ఆ యూనిట్ బోధించిన తర్వాత నిర్వహించేటువంటి పరీక్షే యూనిట్ నికష అవుతుంది. క్రింది వానిలో యూనిట్ నికష లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు. తరగతి గదిలో ఉపయోగించేట్లు తయారు చేసేది, ప్రశ్నల వారీ విశ్లేషణ ఉంటుంది, యూనిట్కి సంబంధించిన అన్ని విషయాలను పరీక్షిస్తుంది, అలాగే పైవన్యు అని ఇచ్చారు. ఈ పైవన్నీ కూడా యూనిట్ నికష లక్షణాలే. విద్యార్థులు యూనిట్ని అవగాహన చేసుకోవడంలో ఆ అంశాలను వినియోగించగల శక్తిని పరీక్షించి లోటుపాట్లను గ్రహించి నివారించడానికి దోహదం చేసేది ఏంటి అని ఇచ్చారు. యూనిట్ పరీక్ష. విద్యార్థులు యూనిట్ను అవగాహన చేసుకోవడానికి ఆ అంశాలను వినియోగించగల శక్తిని పరీక్షించి లోటుపాట్లను గ్రహించి నివారించడానికి యూనిట్ పరీక్ష అనేది దోహదం చేస్తుంది. యూనిట్ నికషలోని లక్ష్యాలను విషయాన్ని కలిపి చూపించేటువంటి పట్టిక ఏది అని చెప్పిచ్చారు. బ్లూ ప్రింట్ ద్వారా యూనిట్ నికషలోని లక్ష్యాలను విషయాన్ని కలిపి చూపించవచ్చు. ఏ లక్ష్యాలు ఏ సబ్ యూనిట్లోని అంశాల ద్వారా ఏ రకమైన ప్రశ్నల వల్ల సాధించడం జరుగుతుందో తెలియజేసేదే బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఏ భార ప్రాముఖ్య పట్టిక ఉండదు. బ్లూ ప్రింట్లో ఏ భార ప్రాముఖ్య పట్టిక ఉండదు అని చెప్పి అడుగుతున్నారు. ఈ బ్లూ ప్రింట్లో ఉండనిది ఏంటి అంటే కఠిన స్థాయి భార ప్రాముఖ్య పట్టిక అనేది ఉండదు. బ్లూ ప్రింట్లో తెలియజేసే అంశాలు విషయ భార ప్రాముఖ్య పట్టిక, లక్ష్య భార ప్రాముఖ్య పట్టిక, ప్రశ్నల భార ప్రాముఖ్య పట్టిక. పాఠశాలలో బోధించిన ఒక ప్రత్యేక విషయంలోని లేదా విషయాల్లోని జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలను మాపనం చేసే ఉద్దేశంతో నిర్మించినటువంటి నికష విద్యాత్మక సాధన నికష. ఒక నైపుణ్యాన్ని సాధించడంలో లేదా
సంపాదించడంలో గల వెనుకబడినతనము లేదా ప్రతిబంధకానికి గల కారణాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి నికష లోప నిదాన నికష. ఈ క్రింది వానిలో లోప నిదాన నికష లక్షణాలు ఏవి అని అడుగుతున్నారు. విశ్లేషణకు ప్రయత్నిస్తుందే తప్ప మూల్యాంకనాన్ని కాదు, వేగాన్ని పరిగణలోనికి తీసుకోదు, లోప నివారణ బోధనకు ఆధారాలను అందజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా లోప నిదాన లక్షణాలే. నెక్స్ట్, విద్యార్థికి ఒక పాఠ్య విషయంపై గల బలాన్ని లోపాలను నిర్ణయించేటువంటి నికష ఏది అంటే లోప నిర్ధారణ నికష. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.